చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇది కొత్త ఏం కాదండి. ప్రజలను మోసం చేయడం అనేది కామన్ ప్రాక్టీస్ కింద అయిపోయింది. కాకపోతే ఒక్కటి ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పోటీ పడి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తారేమో అని చెప్పి మరి ప్రజలు కూడా వారు కూడా అనుకున్నారు. ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశాజీవులు. ఆశతో నిజంగా వస్తుందేమో అనుకుని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేశారు. ఓట్లు వేసినప్పుడు మరి యువతని ఇంత దారుణంగా మోసం చేశాడు. ఏమని అన్నాడండి, నాకున్న పరిచయాలు వేరు, నేను వేరు, నా లెక్క వేరు, నేను బిల్ గేట్స్నే తీసుకొచ్చాను, మరి ఈ రకమైన మాటలు చెప్పి నేను అడుగుతున్నా. దావోస్ వెళ్ళారు, దావోస్ వెళ్ళినప్పుడు ఒక్కటైనా ఎంఓయూ చేసుకున్నారా? ఏమైపోయింది మీ విజన్? ఏమైపోయింది 2020? ఏమైపోయింది? ఇప్పుడు కనీసం ఒక్కళ్ళు కాకపోయినా ఒకళ్ళతో అయినా కనీసం 10,000 కోట్లు 20,000 కోట్లు అయినా చేసుకోవాలి కదండి. ఇప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రం చేసుకున్నారు 1,79,000 కోట్లు, మహారాష్ట్ర రాష్ట్రం అయితే ఏకంగా 15,80,000 కోట్లు. కనీసం మీది ఏమైపోయింది మీ విజన్?